మనకు ఈ డివైస్లో ఈ ఐఎఫ్పి ప్యానెల్లో ఓపీఎస్ రావట్లేదు. ఓకే, ఇలా ఓపీఎస్ ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు కొంత తెలంగాణ విండోస్ యాప్లో కొన్ని సిమ్యులేషన్స్ ఉన్నాయి, వాటిని నేర్చుకోవడానికి. ఓపీఎస్ అంటే ఒక కంప్యూటర్ అన్నట్టే, అది ఓపెన్ అవ్వట్లేదు. అది ఓపెన్ అవ్వడం, సో ఇప్పుడు దాన్ని మరి ఎలా కంప్యూటర్లో మరి నెట్ ఆన్ చేసుకోవడం ఎలా అంటే, మనకు ఓపీఎస్ ఆన్ కావట్లేదు. కానీ ఇక్కడ మీరు సెర్చ్ అనే ఆప్షన్లోకి వస్తే డైరెక్ట్గా మీకు గూగుల్ ఓపెన్ అవుతుంది. ఈ గూగుల్లోకి మీరు ఇది ఈ కీప్యాడ్ మీరు ఎంటర్ చేసి శిక్ష డాట్ తెలంగాణ డాట్ GOV .in. GOV అంటే తెలుసా, గవర్నమెంట్ అని అర్థం. .in అంటే అది ఇండియా అని అర్థం. సరే, ఇది కనుక మనం ఎంటర్ చేస్తే ఇది మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. ఓకే, మనం ఇలా ఎన్లార్జ్ చేయొచ్చు దీన్ని. రైట్, సరే. ఇప్పుడు దీంట్లో ప్రతి టీచర్కి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. నా యూజర్ నేమ్ నేను ఎంటర్ చేస్తున్నాను, పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తున్నాను. మేబీ చూద్దాం. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఇన్స్టిట్యూషన్ కోడ్ అయితే అడగట్లేదు, డైరెక్ట్గానే ఎంటర్ చేస్తున్నాను. యు ఆర్ ఆల్రెడీ లాగ్డ్ ఇన్ ఎల్స్వేర్, డూ యూ వాంట్ టు లాగిన్ హియర్ ఇన్స్టెడ్? ఓకే, ఎస్. ఓకే, మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లాస్ ఉంటుంది, 8th, 9th, 10th అనేది. ఇంగ్లీష్ మీడియం ఫిజికల్ సైన్స్లో మనకు 4th చాప్టర్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్స్లో ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయా అనేది ఇలా చూసుకోవచ్చు. ప్రజెంట్ మనం ఫ్రిక్షన్ చాప్టర్లో ఉన్నాం. ఓకే, ఈ ఫ్రిక్షన్లో ఉన్న ఈ టాపిక్స్ మీద, టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఫ్రిక్షన్, ఫ్లూయిడ్ ఫ్రిక్షన్, వీటి మీద మనకి ఇప్పుడు కొన్ని ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయో చూద్దాము. ఈ యాక్టివిటీలోకి వెళ్తే మీకు ఇలా రీసోర్స్ 1 డెస్క్టాప్ వ్యూ పెడతాను. డెస్క్టాప్ వ్యూ పెడితే కొంచెం ఏమైనా సెట్టింగ్స్లో, సరే సెట్టింగ్స్ ఏం అవసరం లేదు, డెస్క్టాప్ వ్యూలోకి వచ్చేసా. రైట్, ఇప్పుడు ఈ ఫ్రిక్షన్ అనే టాపిక్లో కొన్ని యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. 2లో ఏమైనా యాక్టివిటీ లేదు, 3లో లేదు. అసెస్మెంట్ ఉంటుంది, ఇంతకుముందు చూసిన వీడియో మీదనే అసెస్మెంట్ ఉంటుంది. ఈ యాక్టివిటీ 1లో ఒక రీసోర్స్ 1, మేబీ ఇది ఒక వీడియోనేమో, లేదంటే ఏదైనా సిమ్యులేషన్స్ ఉన్నాయి, వీటి మీద చూద్దాం. ఇప్పుడు ఓపెన్ అవుతుంది అదే ఆటోమేటిక్గా. నెట్ ఫోర్స్ సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ మనం కూడా ఒకటి చేసాము నెట్ ఫోర్స్ మీద. సో నెట్ ఫోర్స్ అంటే ఏంటిది గుర్తుందా? నెట్ ఫోర్స్ అంటే ఏంటిదో గుర్తుందా? డెస్క్టాప్ వ్యూలో సెట్ కావట్లేదు. రైట్, ఈ 100 మీద పెడతాము. రైట్, నెట్ ఫోర్స్ అంటే ఏంటిది? సమ్ ఆఫ్ ది ఆల్ ఫోర్సెస్ if 2 or more forces acting in only one object. Okay, 2 or more forces acting on one object, we consider a net force, not only one force. 2-3 ఫోర్సులు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా అన్ని ఫోర్సులను కలపాలి. మనం ఏం చేసాము, ఇటు ఒక పర్సన్తో టేబుల్ని నెట్టిపించాను, అవునా? పుషింగ్ చేశారు, ఇటొకటి పుష్ చేశాడు, ఇటొకటి పుష్ చేశాడు. అప్పుడు టేబుల్ మూవ్ అయిందా? మూవ్ కాలేదు. అంటే నెట్ ఫోర్స్ 0. ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై అయినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటే ఏం చేస్తాము? సమ్ ఎగ్జాంపుల్ ఏమనుకున్నాము? 10 న్యూటన్స్ ఫోర్స్. బట్ ఇవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి 10 + -10 తీసుకుంటాము. సో 10 + -10 = 0 అన్నాము. ఆల్రెడీ మనం కొంచెం చేసాం. ఇక్కడ కొంత విజువలైజేషన్స్తో ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ 4 మెంబర్స్, రైట్ సైడ్ 4 మెంబర్స్, జస్ట్ లైక్ టగ్ ఆఫ్ వార్ గేమ్ లాంటిది. ఇప్పుడు గో అనే ఆప్షన్, సమ్ ఆఫ్ ఫోర్సెస్, వాల్యూస్, స్పీడ్, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు కనిపిస్తాయి. స్పీడ్ 0 ఉంది అంటే ఎటువైపు మూవ్ అవుతుంది అది చూసుకోవచ్చు. సమ్ ఆఫ్ ది ఫోర్సెస్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్. ఆ నెట్ ఫోర్స్ ప్రజెంట్ 0 ఉంది. నెక్స్ట్ ఇప్పుడు యాక్టివిటీ చేశాక మనకు ఏమవుతుందో చూద్దాం. గో అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను నేను. రైట్, 2 sides బోత్ పర్సన్స్ తీసుకున్నాం. సో ఎంత అమౌంట్ అని ఇచ్చాడు ఇక్కడ? 50 న్యూటన్స్. ఈ పుల్లింగ్
రైట్ సైడ్ ఆల్సో అనదర్ పర్సన్ పుల్లింగ్. సో బోత్ ఆర్ ఈక్వల్ ఫోర్సెస్ అప్లైడ్, దట్ ఈస్ 50 న్యూటన్స్ 50 న్యూటన్స్. అయితే ఇప్పుడు గో అనే ఆప్షన్లోకి వెళ్దాము, ఏమవుతుందో చూద్దాం. సో